నా అన్వేష్ పతనం మొదలైందా? ఫ్రస్ట్రేషన్లో మరింత దిగజారుతున్నాడా? ఉద్యమంలా అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అసహనంతో జనాలు అతని ఛానల్ని మొత్తం పూర్తిగా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. భారతదేశాన్ని తిడుతూ మరో వీడియో రిలీజ్ చేశాడు. విదేశీయులు భారత్కు వస్తే రేపులు చేస్తున్నారంటూ ఒకసారిగా మరొక వీడియో రిలీజ్ చేయడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. సేఫ్టీ లేదంటూ నోరు పారేసుకున్నాడు అన్వేష్. ఇక నుంచి రోజుకు 5 వీడియోలు చేస్తానని జనానికి పిచ్చెక్కిపోవాలంటూ కామెంట్ చేశాడు. యూట్యూబ్తో పాటు ఇన్స్టాలోనూ అన్వేష్కు భారీగా ఫాలోవర్స్ తగ్గుతున్నారు. నా అన్వేష్ ఫ్రస్ట్రేషన్లో మరింత దిగజారుతున్నాడంటే అవునని అనిపిస్తోంది. ఉద్యమంలో అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్ని అన్సబ్స్క్రైబ్ చేస్తుండడంతో అసహనంకు గురవుతున్నాడు. నా అన్వేష్ పతనం మొదలైందంటే అవునని అనిపిస్తోంది. నా అన్వేష్ ఛానల్ను జనాలు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మరోవైపు ఉద్యమంలా ఇది కొనసాగుతుండడంతో అసహనానికి గురవుతున్నాడు నా అన్వేష్. భారతదేశాన్ని తిడుతూ మరొక వీడియో రిలీజ్ చేశాడు. విదేశీయులు భారత్కు వస్తే రేపులు చేస్తున్నారని, సేఫ్టీ లేదంటూ నోరు పారేసుకున్నాడు. ఇక నుంచి రోజుకు 5 వీడియోలు చేస్తానని జనానికి పిచ్చెక్కిపోవాలంటూ కామెంట్ చేశాడు. యూట్యూబ్తో పాటు ఇన్స్టాలోనూ అన్వేష్కు భారీగా ఫాలోవర్స్ తగ్గుతున్నారు. దీంతో నా అన్వేష్ పతనం మొదలైందా అనిపిస్తోంది. ఫ్రస్ట్రేషన్లో మరింత దిగజారుతున్నాడనే సందేహాలు కూడా వెల్లువెత్తున్నాయి. అన్వేష్ యూట్యూబ్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తుండడంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నా అన్వేష్ మహిళల వస్త్రధారణకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధంలో నా అన్వేష్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవుతూనే ఇటు గరికపాటి ప్రవచనకర్త గరికపాటిపై నోరు పారేసుకున్నాడు. దురహంకారంతో మాట్లాడాడు. అంతేకాదు రామాయణ మహాభారతాలకు సంబంధించిన పురాణాల్లో సీతమ్మదేవి గురించి, ద్రౌపది గురించి అదే దురహంకారంతో చాలా దుర్మార్గపు మాటలు మాట్లాడాడు. చాలా నీచంగా మాట్లాడాడు ఈ నా అన్వేష్. దీంతో అతనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఇంకంతేకాదు తన తప్పును ఒప్పుకుంటున్నానంటూ మరొక వీడియో రిలీజ్ చేశాడు. థాయిలాండ్లో గణపతి విగ్రహం దగ్గర తాను తప్పు చేస్తే తను రక్తం కక్కుంటానంటూ కొన్ని మళ్ళీ షాడిజంతో కూడినటువంటి ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాన్ని ఒకవేళ అంగీకరించాలంటూ మళ్ళీ ఎదురు సవాల్ విసిరాడు. ఒక్కసారి తర్వాత ఇప్పుడు వరుసగా సబ్స్క్రైబ్ వీళ్ళ ఫాలోవర్స్ అంతా కూడా అతని పేజ్ నుంచి వెళ్ళిపోతుండడంతో అతను మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. సార్ బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ ని థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా కాదు. ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది, 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అన్న, అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇక దేశం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం ఏంటో ఏటో, శుభ్రం అంటే ఏటో అన్నీ మీకు అర్థమవుతాయి. నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో సంకనాకపోతావు. ఎవరు నువ్వు, నీ బతుకు, మనం ఉన్న సిచ్యువేషన్. తెలాలో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, నువ్వు కమెంట్ లెట్టలేక చచ్చిపోవాలి. అలా ఒకటి పెడతావు, నేను రోజు ఒక 5 వీడియోలు చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను, తెలాలో చేస్తూనే ఉంటాను. నీకు పిచ్చెక్కిపోవాలి. నా అన్వేష్ అనే యూట్యూబ్ ఛానల్లో ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ పాపులారిటీని సంపాదించుకున్న యూట్యూబర్ అన్వేష్ దిగజారుడు వ్యాఖ్యలు చేయడంతో చాలామంది అతని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తప్పుకుంటున్నారు. అతన్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు లైవ్లోనే అవన్నీ కూడా. నా అన్వేష్ ఇన్స్టాగ్రామ్, నా అన్వేష్ యూట్యూబ్, ఈ 2 ప్లాట్ఫామ్స్ నుంచి ఎంతమంది గంటల వ్యవధిలో ఎంతమంది అతని ప్లాట్ఫామ్స్ నుంచి
అన్సబ్స్క్రైబ్ అయ్యారో అన్ఫాలో అయ్యారో ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఇటువైపు యూట్యూబ్ సంబంధించి, ఇటువైపు ఇన్స్టాగ్రామ్ నుంచి, ఈ రెండు ప్లాట్ఫామ్స్లో చాలామంది అందులోంచి వైదొలిగారు, బయటకు వచ్చారు. అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయ్యారు. సో గంటల వ్యవధిలో నిన్నటి నుంచి కూడా దాదాపు లక్షల సంఖ్యలో వీళ్ళంతా కూడా నా అన్వేషణ ఏవైతే సోషల్ మీడియా వేదికలు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఎవరైతే వాటిని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా బయటకు వస్తున్నారు. నా అన్వేషణ దిగజారుడు వ్యాఖ్యలకు నిరసనగా. అంటే వాళ్ళంతా కూడా యూట్యూబ్లో తాము ఆదరిస్తేనే పైకి ఎదిగిన అన్వేష్కు డబ్బు గర్వం పెరిగిపోయి, అలాగే ఏది మాట్లాడినా చెల్లుతుందనే ఒక అహంకారపూరిత మాటలు, దురహంకారపూరిత మాటలు, అలాగే దాంతోపాటు మిడిబిడి జ్ఞానంతో చేసే ఆకతాయి మాటలు, తింగరి మాటలతో చాలామంది ఇక విసిగి వేసారి. ఇతనికి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తున్నట్టుగా నెటిజన్లు మాట్లాడుతున్నారు. అదే జరుగుతోంది. ఇక దాంతో ప్రస్తుతం అతని యూట్యూబ్ నుంచి, అలాగే ఇన్స్టాగ్రామ్ నుంచి చాలామంది ఫాలోవర్సు, సబ్స్క్రైబర్సు అక్కడి నుంచి విరమించుకుంటున్నారు, అందులోంచి అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు. అవన్నీ కూడా మనం లైవ్లో చూసాం. దాదాపు గంటల వ్యవధిలోనే వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో వాళ్ళంతా కూడా బయటికి వస్తున్నారు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి. ఇప్పటి వరకు దాదాపు నిన్నటి నుంచి దాదాపుగా 2 లక్షల మంది అతన్ని అన్సబ్స్క్రైబ్ చేసినట్టుగా తెలిసింది. కానీ దాని సంఖ్య పెరిగింది. ఇది ఉదయం వరకు ఉన్న లెక్క. ఇంకా చాలామంది అతన్ని అన్సబ్స్క్రైబ్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇక గరికపాటికి, శివాజీకి, హిందూ దేవుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సారీ చెప్పాడు. అయినప్పటికీ కూడా నెటిజన్లు ఎక్కడా తగ్గట్లేదు, ఆగట్లేదు. తనకు పొగరెక్కువైందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడంటూ అతన్ని ట్రోల్ చేస్తూ తన ఛానల్కి రిపోర్ట్ కొట్టున్నారు. కేవలం అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో మాత్రమే కాదు, రిపోర్ట్ కూడా కొట్టున్నారు. ఏదేమైనా ఒక పేరు సంపాదించుకోవడానికి ఎంత కష్టపడతామో అది మనకు మాత్రమే తెలుసు. అలాంటిది పేరు వచ్చిన తర్వాత ఒదిగి ఉంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా పబ్లిక్ మ్యాటర్ల మీద స్పందిస్తూ ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం ఇప్పుడు అన్వేష్కి అర్థమవుతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు కొందరు పోలీస్ స్టేషన్లో అతని మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇండియాకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు కూడా క్లారిటీగా చెప్తున్నారు. ఏదేమైనా అన్వేష్కు అలాంటి కామెంట్లు చేయడం సరైంది కాదు. దేశం గురించి కూడా ఆయన చాలాసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. దాని మీద కూడా అతనికి నెగిటివిటీ పెరిగిపోయింది. మళ్ళీ ఇంత జరుగుతున్నా మళ్ళీ దేశానికి వ్యతిరేకంగా అన్వేష్ మాట్లాడాడు. ఒకసారి ఏం మాట్లాడాడో మళ్ళీ చూద్దాం. ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అన్న, అరే తప్పు. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది, 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అన్న, అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇంకా దేశం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం ఏంటో ఏటో, శుభ్రం అంటే ఏటో అన్నీ మీకు అర్థమవుతాయి. నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో సంకనాకపోతావు. ఎవరు నువ్వు, నీ బతుకు, మనం ఉన్న సిచ్యువేషన్. తెలాలో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, నువ్వు కమెంట్లు ఎట్టలేక చచ్చిపోవాలి. అలా ఒకటి పెడతావు, నేను రోజు ఒక 5 వీడియోలు చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను, తెలాలో చేస్తూనే ఉంటాను. నీకు పిచ్చకపోవాలి. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది, 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను
రైట్. ఇప్పటికే ఇతని మీద విశాఖపట్నం గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో విహెచ్పి ఫిర్యాదు చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. అంటే తన ఇష్టం వచ్చినట్టుగా మధ్యలో దూరిపోతాడు, సంబంధం లేకుండా ఏదో ఒక టాపిక్లో దూరిపోతాడు, అడ్డగోలుగా మాట్లాడతాడు, తనకు నచ్చినట్టుగా మాట్లాడతాడు, తనదైన స్టైల్లో పరిధి మించి మాట్లాడతాడు, అతిగా వాగుతాడు. తర్వాత అన్ని చెప్తాడు, అనాల్సినవన్నీ అంటాడు, తిరిగి మళ్ళీ సారీ చెప్తాడు. సారీ కూడా అన్కండిషనల్ కాదు, మళ్ళీ కండిషన్స్ అప్లై, మళ్ళీ అందులో సవాలు విసురుతాడు. అదో షాడిజం. ఇదో రకమైతే తిరిగి ఇప్పుడు సరే శివాజీని ఈ వస్త్రధారణ గురించి మాట్లాడినప్పుడు సోమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఇతను ఇన్ని రకాల మాటలు ఇంతమంది మనోభావాలను కించపరిచినప్పుడు, అలాగే ఆడవాళ్ళ గురించి ఇతను కూడా అంతకుమించి దుర్మార్గంగా మాట్లాడినప్పుడు ఇతను ఎందుకు మహిళా కమిషన్ కానీ మిగతా దర్యాప్తు సంస్థలు కానీ లేదా ఈ సంఘాలు కానీ లేదా అధికారిక జ్యుడిషియల్ అయినటువంటి మహిళా కమిషన్ ఏదైతే ఉందో ఇతన్ని కూడా నోటీసులు ఇచ్చి ఇండియాకి రప్పించాలి, పిలిపించాలి, ఇతను కూడా విచారించాలి, అవసరమైతే ఇతనికి శిక్షించాలి, ఇతని జైల్లో పెట్టాలి, ఇతని పాస్పోర్ట్ సీజ్ చేయాలి ఇంకెక్కడికి వెళ్లకుండా. ఎందుకంటే డబ్బు అహంకారం మదం పెరిగిపోయింది, కావరం పట్టిన మాటలు మాట్లాడుతున్నాడని వాదనలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. ఒకసారి మనం ఈ కామెంట్ చదువుదాం. చూడండి, కామెంట్లు వెళ్ళు అలా వస్తున్నాయి. అసలు నా అన్వేష్ గురించి ఒక స్టోరీ స్టార్ట్ చేయగానే ఎలా వస్తున్నాయి చూడండి. అసలు ఎవడి నా అన్వేష్? ఒక యూట్యూబర్, సాధారణ యూట్యూబర్ స్థాయిలో ఉండి నెమ్మదిగా సరే వాక్చాతుర్యంతో ఉత్తరాంధ్ర స్లాంగ్తో రకరకాలుగా కొంత కామెడీ జోడించి కొంత భిన్నంగా మాట్లాడుతూ ఎదిగాడు, అందరినీ ఆకట్టుకోగలిగాడు. కానీ ఇది ఇంకా ఎలాగో నేను ఏది చేసినా ఇది మాట్లాడినా, శృతి మించి మాట్లాడినా, ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే దురహంకారం ఏదైతే ఉందో అది ఇబ్బందికరంగా మారుతుంది. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే మాటలు. గతంలో ఎన్ని కాంట్రవర్సీలు మాట్లాడినా యాక్సెప్ట్ చేశారనుకొని బహుశా ఇది కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారేమో, లేదా ఇదో స్ట్రాటజీగా పెట్టుకున్నాడేమో. అలా ఉండదు. తోలు తీసి ఉతికి ఆరేస్తారు నెటిజన్లు ఇక్కడే కామెంట్ రూపంలో. ఆ కామెంట్లే నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను, ఎలాంటి కామెంట్లు వస్తున్నాయో. ఒక్కసారి కామెంట్ చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. రైట్. వాడి మానసిక పరిస్థితి బాగాలేదంటున్నారు శ్రీనివాస్ కామెంట్ చేస్తున్నారు. డోంట్ యాక్సెప్ట్ సారీ అండ్ ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ అండ్ అన్ఫాలో. టుడే వీ షుడ్ క్రియేట్ హిస్టరీ అండ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్ హూ స్పీక్ లైక్ దిస్. ఎగ్జాక్ట్లీ విజయరాజు కామెంట్ చేస్తున్నారు. వాడి ఛానల్ బ్యాన్ చేయాలంటూ స్మార్ట్ బాయ్ నవీన్ కామెంట్ చేస్తున్నారు. చాలామంది అతని వ్యవహార శైలి గురించి చాలా మండిపడుతున్నారు. చాలా దారుణంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఇతని యూట్యూబ్ను రద్దు చేసి అవకాశాన్ని పరిశీలించాలంటూ జవహరి మాట్లాడుతున్నారు. అలాగే ఇట్ విల్ నాట్ గో డౌన్ సడన్లీ, విల్ ఇంక్రీజ్ అంటూ మాట్లాడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు ఇంకొకతను. అలాగే ఇండియాని ఇంతలా తిడుతుంటే బీజేపీకి పట్టదా క్రేజీ కిడ్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ని కొంటున్నాడు స్మార్ట్ శర్మ అంటున్నారు. అలాగే ఇక ఇండియా గవర్నమెంట్కి సిగ్గు లేదు వీడిని పట్టుకు రాకపోతే అంటున్నారు క్రేజీ కిడ్స్. రైట్. ఇలాంటి కామెంట్స్ వద్దండి, మనం ప్రభుత్వాన్ని నిందించొద్దు. ఇక్కడ ప్రభుత్వం ఇలాంటి అనవసర రాద్ధాంతాల్లో దూరదు. ప్రజలకు ఇబ్బంది అయి ఫిర్యాదులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది, మనం ప్రభుత్వాన్ని నేరుగా తిట్టకూడదు. అలాగే ప్రపంచ యాత్రికుడు సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా వేయండి. రైట్. ఇక్కడ మై ఇండియా మై లవ్, ఓకే, వాడికి ఇంకో ఛానల్ ఉంది మై ఇండియా మై లవ్. ఎగ్జాక్ట్లీ ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటి నుంచి కూడా ప్రస్తుతం చాలామంది బయటకు వస్తున్నారు బ్రదర్. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్ఫాలో కొడుతున్నారు, మొత్తం మీద బుద్ధి చెప్తున్నారు. ఒకసారి నా అన్వేషణ కూడా లైవ్కి తీసుకొని అతని మాట కూడా వినాలి. లైవ్కి వచ్చే పరిస్థితి లేదు. బహుశా అతను లైవ్లో జాయిన్ అవుతాడా లేదా అనేది అతని విశిక్షణకి ట్రై చేశాము, బట్ కుదరలేదు. రైట్. ఇక ఇలాంటి వాడు దేశం బయట ఉంటే మన దేశానికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అంటున్నారు. పాస్పోర్ట్ షుడ్ బి క్యాన్సిల్డ్ పాంచజన్య కామెంట్ చేస్తున్నారు. వి షుడ్ బ్రింగ్ బిఫోర్ కోర్ట్ అంటూ కర్నూలు గణేష్ ఉత్సవ కమిటీ నుంచి చేస్తున్నారు. అలాగే ఫస్ట్ వాడికి భయం లేదు, వాడు ఏది మాట్లాడినా చెల్లుతుందనే గర్వం అంటూ
దేవాంశ్ కామెంట్ చేస్తున్నారు. వాడి పాస్పోర్ట్ సీజ్ చేయలేరా సార్ అంటూ అప్పలనాయుడు కామెంట్ చేస్తున్నారు.